అందరికీ శుభం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవియా కాండము 21వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. చిన్న ప్రార్థన, పల్లవి పాడుకోండి. మహాగణుడవు, మహోన్నతుడవు, సింహాసనాసీనుడైన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో ముచ్చటించడానికి దిగి వచ్చిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జ్ఞానము కాదు, కానీ నీవే మమ్మల్ని ఏర్పాటు చేసుకొని తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి, ఆ ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని పిలిచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలో మన రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా నా ప్రాణమా నన్ను ఎన్నడు విడువని నా ప్రాణమా నన్ను ఎన్నడు విడువని నా ప్రాణమా నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో మెస్సీయా, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. లేవియా కాండము 21వ అధ్యాయము 1వ వచనం. ఈ అధ్యాయం అంతా కూడా అదోనై వారు మోషే గారితో సెలవిస్తూ ఉన్నాడు. మోషే గారు అహరోను అతని సంతతికి ఏర్పరచబడిన యాజకులకు, ప్రధాన యాజకుడికి సంబంధించిన అధ్యాయంగా ఈ అధ్యాయము ఉన్నది. యాజకుడైన వారు శవమును ముట్టకూడదు అని, శవమును ముట్టి అపవిత్రపరచుకొనకూడదని అహరోను వారి సంతతి గురించి తెలియజేస్తూ ఉన్నారు. అయితే వారికి ఒక మినహాయింపు ఉన్నది. ఎవరి విషయంలో అంటే రక్త సంబంధులు. వాళ్ళు ఎవరంటే తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, సహోదరి, వీళ్ళ శవములు ముట్టి అపవిత్రపరచుకొనవచ్చు. అయితే వారు తలలను బోడి చేసుకోనకూడదు, గడ్డం చేసుకోకూడదు, కోసుకోనకూడదు, వారి దేహాన్ని కోసుకోనకూడదు. అదోనైకి హోమద్రవ్యములు అర్పించు వారు కనుక వీరందరూ యాజకులు, యావే వారికి మరి నైవేద్యములను, హోమద్రవ్యాలను అర్పించేవారుగా ఉండాలి. కాబట్టి వారిని వారు అపవిత్రపరచుకొనకూడదు శవం ముట్టి. వీరు యాజకులు అనబడిన వారు జార స్త్రీని కానీ, భ్రష్టురాలిని కానీ, పెనిమిటి విడనాడిన దానిని అంటే విధవరాలిని కానీ పెళ్లి చేసుకోకూడదు. యాజకుని కుమార్తె ఒకవేళ జారత్వం చేసిన ఎడల ఆమెను అగ్నితో కాల్చివేయాలని మరి హషం వారు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడైన వాడు తన తల కప్పును తీయరాదు. ప్రధాన యాజకుడిగా ఉన్నవారు శవమును
ముట్టకూడదు, బట్టలు చింపుకోకూడదు. ఈ ప్రధాన యాజకుడు మందిరము నుంచి బయటికి రాకూడదు. ఈయనకు మాత్రము తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా, కుమారుడు చనిపోయినా, కుమార్తె చనిపోయినా, ఎవరు చనిపోయినా కానీ ఈయన మందిరము విడిచి బయటికి రాకూడదు. ఇది ప్రధాన యాజకుడికి ఉన్న కట్టడ విధి. ఈ ప్రధాన యాజకుడైన వాడు ఎందుకు రాకూడదంటే, బయటకు ఎలోహిం వారి యొక్క అభిషేక తైలము అనేది కిరీటము వారి మీద ఉంటుంది కాబట్టి, అతని తల మీద ఉంటుంది కాబట్టి, ఆ అభిషేకము దాటి మందిరము దాటి వెళ్ళకపోకుండా, అపవిత్రము చేసుకోనకుండా ఆ ప్రధాన యాజకుడు ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. కన్యకను పెళ్లి చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాడు. కలంకం, ఒకవేళ యాజకుడికి కలంకం అంటితే హోమద్రవ్యములను, నైవేద్యములను అర్పించడానికి వారు రాకూడదు. అలాగనే కలంకం కలిగిన వారు ఎవరైనా గుడ్డివారు, కుంటివారు, మోగవారు, ఇలాంటి వారు నైవేద్యమును అర్పించడానికి రాకూడదు. ఇది అయితే ఇలాంటి వారు అర్పింపబడిన, ఎలోహిం వారికి అర్పింపబడిన అర్పణను వారు తినవచ్చు. ఇది యాజకుడు, ప్రధాన యాజకుడికి మరి పాటించవలసిన విధి విధానాలు. ఆమేన్.